వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. హలో అండి, నేను మీ రామ్ జ్యోతిని. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీమంతం వీడియో, అలాగే ఉయ్యాల ఫంక్షన్ వీడియో కూడా ఇందులోనే ఉంటుంది. ఇంతకీ శ్రీమంతం ఎవరిదా అనుకుంటున్నారా? మా పెద్దమ్మాయి అండి, అంటే మా అక్కయ్య గారు వాళ్ళ పెద్ద పాపది. పేరు వచ్చేసి సాయి పుష్ప. ఇది శ్రీమంతం మొదటి రోజు మరి గోరింటాకు పెట్టుకుంది. చూడండి ఎంత బాగా పడిందో, కానీ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది కదండి. మరి డిజైన్ వేసిన వాళ్ళకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వెనకమాల కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. అలాగే ఉదయం మరి పూజ అయితే చేసేసుకుని చేతిలో పండు తాంబూలం పెట్టేసి మరి శ్రీమంతంకి అయితే రెడీ చేశారు. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి. తన పేరు వచ్చేసి పద్మ అండి, రిలేటివ్స్ అనమాట. మరి పాపకి అక్క అవుతుంది. వీళ్ళు వచ్చేసి మేనత్త మేనమామలు అవుతారండి. ఇద్దరు మేనత్తలు ఇద్దరు మేనమామలు అండి మా సాయి పుష్పకి. వీళ్ళు కూడా రిలేటివ్స్ ఏనండి. వీళ్ళు వచ్చేసి సాయి పుష్పకి అమ్మమ్మ తాత అవుతారని, అంటే మా నాన్నగారు మా అమ్మగారు, నేనే ఆ బుడ్డోళ్ళు మా మనవరాళ్ళు. ఈ వచ్చేసి మా చిన్నల్లుడు గారు, అలాగే చిన్నమ్మాయి అనమాట. వీళ్ళు కూడా పిల్లకి పెద్దమ్మలు అవుతారు, రిలేటివ్స్ ఏనండి. ఆడపడుచండి, ఆడపడుచు తోడుకోళ్ళండి వీళ్ళిద్దరు. తినేనండి మా అక్కను, మా అక్కల చిన్న పాప, మా పెద్దల్లుడు గారు. వచ్చేసి మా తమ్ముడు, మరి మల్లుడు గారండి పెద్దల్లుడు గారు. వచ్చేసి మా సాయి పుష్ప వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళ నాని గారు కూడా వచ్చారండి. పుష్ప వాళ్ళ తాతగారండి పక్కన ఉన్నది. అక్క చెల్లెళ్ళు అనమాట. వచ్చేసి ఆడపడుచు, మరి అలాగే ఆడపడుచు వాళ్ళ ఆయన గారు అనమాట. కూడా మా అమ్మ అవుతుంది అనమాట పిల్లకి. కానీ చాలా సంతోషంగా చాలా సరదాగా సాగిందండి ఫంక్షన్. తర్వాత వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్ అనమాట. మరి భోజనాల కార్యక్రమం అదంతా కూడా ఇంటికాడ జరిగింది. మరి ముక్క అనమాట. ఇలా గుళ్ళో మరి చెట్టు కూడా దేవుడు అంటారు కదా, మరి నాకైతే తెలియదండి అంతగా. ఇక్కడ ఉయ్యాల్లో వేస్తానని చెప్పేసి మొక్కుకున్నారు. అలాగే కానీ అందరూ కూడా చక్కగా అభిమానంతో వచ్చారండి. నేను ఫస్ట్ సారండి గుడికి వెళ్తాం ఇదే, కానీ మరి మా మనవడి కోసం వెళ్ళాల్సి వచ్చింది. అందరూ కూడా తన టోపీ పెట్టుకున్నారు. తను కూడా మా తమ్ముడండి. తను వచ్చేసి మా అక్కయ్య గారు వాళ్ళ పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట. పుష్ప వాళ్ళ పెద్ద మాన్యత్త గారు. అందరూ కూడా చాలా సంతోషంతో చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మా పుష్పకి లేక లేక పుట్టాడండి. మరి మ్యారేజ్ అయిన 3వ సంవత్సరంలో పుట్టాడనమాట. మరి ఎదురు చూసి పుట్టిన బాబు అనమాట. వచ్చేసి మా బిందు మాధవి అండి, మా చిన్నమ్మాయి, అంటే అక్క వాళ్ళ చిన్న పాప. మా అమ్మగారండి. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు, అదిగా కలచడి పెట్టుకున్నాను మా పుష్ప వాళ్ళ అత్తయ్య గారండి, అంటే రిలేటివ్స్ ఏనండి. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ భార్య అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి అక్క వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడును మరి మరదలండి. మా పుష్పకి తాత మా అమ్మ అవుతారనమాట. చాలా బాగా చూసుకుంటారండి మా అమ్మాయిని. అదిగండి మా బుడ్డోడు.
మరి వాళ్ళ అమ్మ నాన్న వేస్తున్నారు అక్షంతలు. మేమైతే 21వ రోజు వేస్తామండి ఉయ్యాల. మరి మీరు ఎన్నో రోజు వేస్తారో కామెంట్ చేయండి. గోరింతాకు లైక్ ఇమ్మన్నాను కదా, ఒకవేళ అక్కడ ఇవ్వనోళ్ళు ఉంటే మా బుడ్డోడికి ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పేరైతే పెట్టేశారండి, మా అల్లుడు గారు పెట్టారు. పేరు వచ్చేసి ఏం పేరో చెప్పనా, చెర్విక్ అండి. మరి బాబు నక్షత్రం ప్రకారం చేయి మీద పెట్టమన్నారు, అందుకని చెర్విక్ అని పేరు పెట్టేశారనమాట. ఆ చెర్విక్ తగ్గట్టే బాగా అల్లరి చేస్తాడండి. తినొచ్చేసి కేదారి అనమాట. తినొచ్చేసి మా పుష్ప వాళ్ళ తోడుకోళ్ళ పాప. తిన నేనేనండి. నాకు కూడా చాలా సంతోషం వేసిందండి మనవడు పుట్టాడని. చూడండి ఎలా పడుకున్నాడా. చూస్తానే ఫస్ట్ మంత్ రానే వచ్చేసిందండి. తినొచ్చేసి మేనమామ అండి, అంటే మా ఒక కొడుకు అనమాట, అక్క వాళ్ళ బాబు. ఫస్ట్ మంత్ మ్యాంగోతో ఫోటో దిగాడు అనమాట, బాగుంది కదండి. మరి సెకండ్ మంత్ మామిడి చెట్టుకి ఉయ్యాలేసి మరి దిగినట్టుగా దిగాడు. చూడండి అలా పడుకున్నాడు. ఇవన్నీ 2వ నెలల ఫోటోలేనండి ఇవన్నీ. ఇప్పుడు 3వ నెలలో అడుగు పెట్టాడనమాట. 3వ నెలలో వచ్చేసి పాప్కార్న్తో చక్కగా డెకరేషన్ చేసిన వాళ్ళు చెప్పుకోవచ్చండి. కోడిగుట్లో నుంచి వచ్చినట్టు కూడా చాలా బాగుంది కదండి. 4th మంత్ అండి ఇది. ఈ ఫోటోలన్నీ 4th మంత్లోనే కృష్ణాష్టమి వచ్చింది. ఏ పండగ వస్తే ఆ పండగ తగ్గట్టుగా ఫోటో దిగుతాడండి పిల్లోడు మట్టుకి. ఇది వచ్చేసి 5th మంత్ అండి. ఈ ఫోటో వచ్చేసి 6th మంత్ అన్నప్రసన్న అండి, గుళ్ళో అనమాట. 6th మంత్ అప్పుడు చూసారు. వాళ్ళ పిన్నిని అయితే అస్సలు వదిలిపెట్టాడు. పిన్ని కొడుకు చాలా బాగా ఆడుకుంటారు. అలాగే అమ్మ వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి రాగానే అసలుకి డాడీని అస్సలు వదిలిపెట్టాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ అమ్మమ్మతో కూడా బాగా ఆడుకుంటాడు. ఈ ఫోటో వచ్చేసి శివరాత్రికి తీసిన ఫోటో అనమాట. ఇది విజయవాడ మొక్కు కాటాలో మరి పిల్లోడిని చూసి మరి మొక్కు చెల్లించుకున్నారు అక్కడ. ఇది వచ్చేసి 8వ నెలలో మరి జనవరిలో భోగి అనమాట. భోగి పళ్ళు పోసింది వాళ్ళ అమ్మమ్మని చూస్తే చాలు పిల్లోడు అస్సలు ఆగడు. ఎక్కడున్నా సరే వెళ్ళిపోవాల్సింది, ఎత్తుకోపోతే అలిగేసేస్తాడు. ముందర అలిగేదాకా ఉండదులండి. వాళ్ళ అమ్మమ్మకు కూడా చాలా ఇష్టం పిల్లోడంటే. అన్నం తినిపిస్తుంటే ముందర గిన్నె లాగేసుకుంటాడు, నేనే తినేసేస్తానని. తీసుకుని చూడండి ఎలా మొత్తం మీద పోసుకుంటాడు. అలాంటి స్వీట్ మెమరీస్లన్నీ సరే ఇలా ఫోటోలు తీసుకుంటే పెద్ద అయినాక చూసుకోవటానికి చాలా బాగుంటుందండి. ఇంకా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను, ఇలాంటి ఫోటోలు మీ పిల్లల్ని కూడా తీసి ఇలా పోస్ట్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. ఓకేనా? అలాగే అందరూ మరి మా చెర్విక్ని ఆశీర్వదించండి. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.